కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్ ఏంటి? ఏ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది? ఏ సమయాల్లో పీఎఫ్ అమౌంట్ ను విత్డ్రా చేసుకోవచ్చు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ 2026, ఈపీఎస్ 2026 పథకాలు. కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్లో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026, ఉద్యోగుల పింఛను పథకము 2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం 2026 అమల్లోకి వచ్చాయి. ఈ పథకాలను ఈపీఎఫ్ 1952, ఈపీఎఫ్ 1995, ఈడీఎల్ఐ 1976 స్థానాల్లో కేంద్రం తీసుకొచ్చింది. అంతేకాదు గతంలో ఉన్న పథకాల్లోనూ స్వల్ప మార్పులు చేసింది. పీఎఫ్ నుంచి ఏడాదికి 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునేలా నిబంధనలు కఠినతరం చేసింది. వీటితో పాటు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ను మరింత సింప్లిఫై చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఏడాది పాటు ఉద్యోగం తప్పనిసరి. ఖాతా నుంచి పాక్షికంగా డబ్బు తీసుకోవాలంటే ముందుగా కనీసం ఏడాది పాటు ఉద్యోగం చేసి ఉండాలి. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి జమ చేసిన వాటా, యజమాని జమ చేసిన వాటా, వాటిపై వచ్చిన వడ్డీ, ఈ మూడింటిని కలిపి మొత్తం బ్యాలెన్స్ ను 25%గా పరిగణనలోకి తీసుకుంటారు. పీఎఫ్ ఖాతాలో ఈ కనీస నిల్వ కాకుండా మిగతా మొత్తాన్ని మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. 20 మందికి మించితే ఈపీఎఫ్ఓ పరిధిలోకి. ఇక నుంచి 20 మందికి మించి పనిచేసే సంస్థలన్నీ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తాయి. ఈపీఎఫ్ ఖాతాలో యజమాని, ఉద్యోగి 12% వాటా చొప్పున జమ చేయాలి. యజమాని వాటాను ఉద్యోగుల నుంచి మినహాయించడానికి వీల్లేదు. ఇలా చేశారని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు. జాతీయ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వానికి 3 నెలల పాటు యాజమాన్యం, ఉద్యోగి వాటాను తగ్గించేందుకు అధికారం ఉంటుంది. యాజమాన్యాలు 2 నెలలు చందా కట్టకుంటే బకాయిలపై 0.25%, 4 నెలలు కట్టకుంటే 0.5%, అంతకు మించితే మొత్తం బకాయిలపై 1% చెల్లించాలి. పాత నామినీ వివరాలు చెల్లవు. వివాహం జరగక ముందు ఇచ్చిన నామినీ వివరాలు పెళ్లైన తరువాత చెల్లుబాటు అవ్వవు. వివాహం జరిగిన వెంటనే కొత్త నామినీ వివరాలు ఇవ్వాలి. పింఛను లెక్కింపులో దామాషా పద్ధతిని తప్పనిసరి చేసింది. క్లెయిమ్ ప్రాసెస్ ఆటోమేషన్ అప్గ్రేడ్ కోసం ఈపీఎఫ్ఓ పాస్బుక్, మెంబర్ పోర్టల్, ఎంప్లాయీ పోర్టల్ తో పాటు వెబ్సైట్ ను తాత్కాలికంగా మూసివేసి క్లెయిమ్ పరిష్కార వ్యవస్థను నిలిపివేసింది.